examples on append, prepend, append to and clone methods. Now ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అర్థం చూడండి. ఓకే, నౌ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంది. బాడీ ట్యాగ్లో 2 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి, అలాగే ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఉందండి. నౌ ఇప్పుడు నేను ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. నౌ ఐ వాంట్ టు క్రియేట్ 2 బటన్స్. బటన్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి నేను B1 అని పెట్టానండి. బటన్ ఐడి ఈక్వల్ టు B1. నౌ బటన్ పేరు ఏం పెడుతున్నానంటే అపెండ్ టెక్స్ట్ అని పెట్టానండి. అపెండ్ టెక్స్ట్, ఓకే, స్లాష్ బటన్. అలాగే నేను ఇంకొక బటన్ కూడా క్రియేట్ చేస్తున్నానండి. బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏం పెడుతున్నానంటే B2 అని పెట్టాను. ఓకే, B2 అని పెట్టి దీని పేరు ఏం పెడుతున్నానంటే ప్రిపెండ్ టెక్స్ట్ అని పెట్టానండి. ప్రిపెండ్ టెక్స్ట్. ఓకే, నా జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ చూడండి. ఓకే, ఒకసారి మనం స్టైల్ ఎలిమెంట్ రాద్దాం. ఇంటర్నల్ స్టైల్ షీట్ రాద్దాం. స్టైల్ అని చెప్పి, ఓకే, స్టైల్ అని చెప్పి మనం ఏం రాద్దాం అంటే జస్ట్ స్పాన్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. స్పాన్ ఎలిమెంట్ తీసుకుని ఓకే, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కొలన్, ఓకే, ఎల్లో, అలాగే కలర్ కొలన్ సమ్ రెడ్ అని రాశాను స్పాన్ ఎలిమెంట్. నవ్వు చూడండి, ఇప్పుడు మనం మొదటి బటన్కి ఏం పేరు పెట్టామో అబ్జర్వ్ చేయండి, అపెండ్ టెక్స్ట్. రెండో బటన్కి ఏం పేరు పెట్టామండి, ప్రిపెండ్ టెక్స్ట్ అని పెట్టాం. నాకు మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే కొంత టెక్స్ట్ అపెండ్ అవ్వాలి పారాగ్రాఫ్ ట్యాగ్కి. అలాగే రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ప్రిపెండ్ అవ్వాలి. సో అపెండ్ ప్రిపెండ్ మెథడ్ మీద ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. ఓకే, నా బటన్ క్లిక్ చేసిన వెంటనే జరగాలి కాబట్టి ఈవెంట్ రాస్తాను. డాలర్ ఆఫ్ హ్యాష్ B1, డాలర్ ఆఫ్ హ్యాష్ B1, ఓకే, హ్యాష్ B1 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం చేస్తానో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను అపెండ్ టెక్స్ట్ అన్నాం కదండి. సో అపెండ్ టెక్స్ట్ అన్నాం కాబట్టి నాకు పారాగ్రాఫ్కి అపెండ్ అవ్వాలి కాబట్టి నా పారాగ్రాఫ్ ట్యాగ్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి డాలర్ ఆఫ్ పి డాట్ అపెండ్ అని చెప్పి నేను ఏం చేస్తానో అబ్జర్వ్ చేయండి. స్పాన్ అని చెప్పి, ఓకే, దిస్ ఈస్ అపెండెడ్ టెక్స్ట్, ఓకే, టు పారాగ్రాఫ్. దిస్ ఈస్ అపెండెడ్ టెక్స్ట్ టు పారాగ్రాఫ్. ఓకే, జస్ట్ స్లాష్ స్పాన్. సో నేను ఏం చేశానంటే డాలర్ ఆఫ్ పి అంటే పారాగ్రాఫ్, నా సెలెక్టర్ ఎవరంటే పి, డాలర్ ఆఫ్ పి డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో పారామీటర్గా నేను ఏం రాశానంటే స్పాన్ ఎలిమెంట్ రాసి స్పాన్ ఎలిమెంట్ లోపల సమ్ కంటెంట్ రాశానండి. ఏమని రాశాను, దిస్ ఈజ్ అపెండెడ్ టెక్స్ట్ టు పారాగ్రాఫ్. ఓకే, హియర్ స్పాన్ ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ టు పారాగ్రాఫ్ ఫ్రమ్ ఎండ్. సో మనం ఏమైతే రాసామో ఆ స్పాన్ ఎలిమెంట్ పారాగ్రాఫ్కి ఎండ్ నుంచి యాడ్ అవుతుంది. ఓకే, స్పాన్ ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ టు పారాగ్రాఫ్. ఎక్కడి నుంచి అంట, ఫ్రమ్ ఎండ్ నుంచి. అలాగే రెండో బటన్ చూడండి, సెకండ్ బటన్. సో సెకండ్ బటన్ కాబట్టి రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే నేను కోడ్ రాయాలి. సో సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ప్రిపెండ్ అవ్వాలండి టెక్స్ట్. ఓకే, ప్రిపెండ్ అవ్వాలి కాబట్టి జస్ట్ ఈ సేమ్ కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. సెకండ్ బటన్, సో సెకండ్ బటన్ కాబట్టి మనం డాలర్ ఆఫ్ హ్యాష్ B2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. డాలర్ ఆఫ్ పి నాకు ముందుగా అపెండ్ అవ్వాలి కాబట్టి నేను ఏ మెథడ్ని కాల్ చేయాలంటే ప్రిపెండ్ మెథడ్ని కాల్ చేయాలి. ప్రిపెండ్ మెథడ్, దిస్ ఈజ్, ఓకే, నా చూడండి, దిస్ ఈజ్ అపెండ్ కాల్, దిస్ ఈజ్ ప్రిపెండెడ్ టెక్స్ట్, ఓకే, ప్రిపెండెడ్ టెక్స్ట్ టు పారాగ్రాఫ్. హియర్ స్పాన్ ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ టు పారాగ్రాఫ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి అండి, ఫ్రమ్ బిగినింగ్. సో బిగినింగ్ నుంచి యాడ్ అవుతుందండి. ఓకే, దిస్ స్పాన్ ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ టు ది పారాగ్రాఫ్ ఫ్రమ్ బిగినింగ్. సో ఎండింగ్లో యాడ్ అవ్వాలంటే అపెండ్ మెథడ్ని కాల్ చేయాలి. బిగినింగ్ నుంచి యాడ్ అవ్వాలంటే నువ్వు ఏ మెథడ్ని కాల్ చేయాలంటే ప్రిపెండ్ మెథడ్ని కాల్ చేయాలి. సో అపెండ్ ప్రిపెండ్ మెథడ్. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత జస్ట్ మీరు రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 బటన్స్ వచ్చాయండి, 2 బటన్స్ వచ్చాయి. ఒకటి అపెండ్ టెక్స్ట్, రెండోది ప్రిపెండ్ టెక్స్ట్. ఒకసారి అపెండ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి చూడండి, అపెండ్ టెక్స్ట్ అన్న వెంటనే నాకు కంటెంట్ చివరి నుంచి యాడ్ అయిందండి. అలాగే
ప్రిపెండ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. చూడండి ప్రిపెండ్ టెక్స్ట్. సో ప్రిపెండ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను కాబట్టి ఓకే, ప్రిపెండ్ టెక్స్ట్ అంటే ఎటు యాడ్ అవుతుందండి, బిగినింగ్ నుంచి యాడ్ అవుతుంది. అదిగో బిగినింగ్ నుంచి యాడ్ అయిందండి. సో దిస్ ఈజ్ ప్రిపెండెడ్ టెక్స్ట్ టు పారాగ్రాఫ్. ఓకే, అలాగే దిస్ ఈజ్ అపెండెడ్ టెక్స్ట్ టు పారాగ్రాఫ్. అంటే ప్రిపెండ్ అంటే ముందు యాడ్ అవుతుందండి, అపెండ్ అంటే మీకు ఎండ్ నుంచి యాడ్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు తెలిసినవే ఇవన్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇదే ఎగ్జాంపుల్లో నేను ఇంకొక 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నానండి. ఐ విల్ క్రియేట్ 2 more బటన్స్. ఓకే, ఇంకొక 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇంకొక 2 బటన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ ఐడి ఈక్వల్ టు నేను B3 అని పెట్టానండి. ఓకే, సో నేను ఏం రాస్తాను చూడండి, అపెండ్ లిస్ట్ ఐటెం. ఓకే, అలాగే బటన్ ఐడి ఈక్వల్ టు B4 అని పెట్టాను. సో B4 అని పెట్టి ప్రిపెండ్ లిస్ట్ ఐటెం. సో 2 బటన్స్ క్రియేట్ చేసానండి. ఒకటి అపెండ్ లిస్ట్ ఐటెం, రెండోది ప్రిపెండ్ లిస్ట్ ఐటెం. చూడండి ఇక్కడ ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఉందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఉంది, యూఎల్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఈ యూఎల్ ఎలిమెంట్కి మనం అపెండ్ ప్రిపెండ్ మెథడ్స్ ఉపయోగించి ఉపయోగించి మనం లిస్ట్ ఐటమ్స్ని బిగినింగ్ నుంచి ఎండింగ్ నుంచి యాడ్ చేద్దాం. ఓకే, లిస్ట్ ఐటమ్ 1, లిస్ట్ ఐటమ్ 2, సో జస్ట్ లిస్ట్ ఐటమ్ 3, లిస్ట్ ఐటమ్ 4, లిస్ట్ ఐటమ్ 5. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసేది, నేను రాసేది కోడ్ అబ్జర్వ్ చేయండి. సో ఏం చేద్దాం అంటే అపెండ్ లిస్ట్ ఐటమ్, నాకు థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే లిస్ట్ ఐటమ్ యాడ్ అవ్వాలండి. సో థర్డ్ బటన్ కాబట్టి $#B3 అని రాశాను. ఓకే, నాకు థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏం జరగాలంట, లిస్ట్ ఐటమ్ యాడ్ అవ్వాలి. ఓకే, లిస్ట్ ఐటమ్ యాడ్ అవ్వాలండి, ఎండ్లో యాడ్ అవ్వాలి. అలాగే ఫోర్త్ బటన్ క్లిక్ చేస్తే ముందు యాడ్ అవ్వాలి. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ జస్ట్ నేను ఒక క్లాస్ రాస్తాను. చూడండి $#B3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి. సో $, నా సెలెక్టర్ ఎవరండి, నా సెలెక్టర్ ఎవరు, $UL డాట్ అపెండ్ అని చెప్పి నాకు లిస్ట్ ఐటమ్ యాడ్ అవ్వాలి కాబట్టి LI. ఓకే, LI సమ్ స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి నేను అని చెప్పి కలర్ కోలన్ బ్లూ అని రాశాను, కలర్ కోలన్ బ్లూ. నౌ లిస్ట్ ఐటమ్ is added. So just list item is added, లేదా లిస్ట్ ఐటమ్ is appended అని రాస్తున్నానండి, appended. ఓకే, /LI. LI ట్యాగ్ క్లోజ్ చేయండి. here LI item is added at end. అంటే నువ్వు ఎప్పుడైతే థర్డ్ బటన్ క్లిక్ చేసావో కొత్తగా ఇంకొక లిస్ట్ ఐటమ్ యాడ్ అవుతుందండి. హియర్ లిస్ట్ ఐటమ్ ఈజ్ యాడెడ్ అట్ ఎండ్. అలాగే నాకు ఫోర్త్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఫోర్త్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే లిస్ట్ ఐటమ్ యాడ్ అవ్వాలండి. ఓకే, సో లిస్ట్ ఐటమ్ ముందు నుంచి యాడ్ అవ్వాలి కాబట్టి ప్రిపెండ్ అని రాశాను. కలర్ కోలన్ సమ్ ఏం రాస్తానంటే రెడ్ అని రాస్తాను. లిస్ట్ ఐటమ్ ఈస్ ఓకే ప్రిపెండెడ్. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఆల్రెడీ అపెండ్ టెక్స్ట్ ప్రిపెండ్ టెక్స్ట్ చెప్పుకున్నాం మనం, అపెండ్ టెక్స్ట్ ప్రిపెండ్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ అపెండ్ లిస్ట్ ఐటమ్ ప్రిపెండ్ లిస్ట్ ఐటమ్ అని రాసాం కదా. అపెండ్ లిస్ట్ ఐటమ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి అపెండ్ లిస్ట్ ఐటమ్, చూడండి అపెండ్ లిస్ట్ ఐటమ్ బటన్ మీద క్లిక్ చేశాను. చూడండి ఎప్పుడైతే అపెండ్ లిస్ట్ ఐటమ్ మీద క్లిక్ చేశానో మీకు లిస్ట్ ఐటమ్ యాడ్ అయింది కదండి. ఓకే, చిన్న చేంజ్ అండి ఇక్కడ. సో చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ #B3 ఉంది, $#B3. ఓకే, ఇది వచ్చేటప్పటికి హ్యాష్ జస్ట్ మార్చుకోండి, B4 అని మార్చండి. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి.
నా రిఫ్రెష్ చేసిన తర్వాత అపెండ్ లిస్ట్ ఐటమ్ మీద క్లిక్ చేయండి. అపెండ్ లిస్ట్ ఐటమ్ చూడండి, అపెండ్ లిస్ట్ ఐటమ్ అన్న వెంటనే మీకు లిస్ట్ ఐటమ్ ఎండ్లో యాడ్ అయింది. అలాగే ప్రిపెండ్ లిస్ట్ ఐటమ్ మీద క్లిక్ చేయండి. సో ప్రిపెండ్ అన్న వెంటనే మీకు ఫ్రంట్ నుంచి యాడ్ అయింది. ఓకే, అపెండ్ అంటే చివరిలో యాడ్ అవుతుందండి, ప్రిపెండ్ అంటే ముందు నుంచి యాడ్ అవుతుంది. సో ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అపెండ్ టు అండ్ ప్రిపెండ్ టు మెథడ్స్. ఓకే, నౌ అపెండ్ టు ప్రిపెండ్ టు మెథడ్స్ మీద మనం ఎగ్జాంపుల్ రాద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక డివిజన్ ట్యాగ్ ఉందండి. డివిజన్ ట్యాగ్లో సమ్ మ్యాటర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ ఒక 2 బటన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే బటన్. సో బటన్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి V1 అని రాశానండి, V1. నౌ సో బటన్ పేరు నేను ఏం పెడతానంటే అపెండ్ టు అని పెట్టాను. నౌ అలాగే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏం పెట్టానంటే B2 అని పెట్టానండి. ఈ బటన్ పేరు నేను ప్రిపెండ్ టు అని పెట్టానండి. సో ఫస్ట్ బటన్ పేరు ఏంటండి, అపెండ్ టు ప్రిపెండ్ టు. సో ఇక్కడ అపెండ్కి అపెండ్ టుకి ప్రిపెండ్కి ప్రిపెండ్ టుకి డిఫరెన్స్ అంటూ ఏమి ఉండదు, జస్ట్ ఓన్లీ సింటాక్టికల్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. నా చూడండి, ఇప్పుడు మనం మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే కోడ్ రాయాలండి. సో ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అపెండ్ టు మెథడ్, రెండో బటన్ క్లిక్ చేస్తే ప్రిపెండ్ టు. నా చూడండి $ఆఫ్ అని చెప్పి $. సో ఫస్ట్ బటన్కి B1 ఇచ్చాను కదండి ఐడి వాల్యూ, కాబట్టి $ఆఫ్ #B1. ఓకే, డాట్ క్లిక్ ఓకే, ఫంక్షన్ ఆఫ్. ఓకే, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి మనం ఏం రాద్దాం చూడండి. సో ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు అపెండ్ టు మెథడ్ కాల్ చేయాలి కాబట్టి నేను ఇలా రాస్తాను చూడండి, $ఆఫ్ అని చెప్పి స్పాన్. ఓకే, స్పాన్ ఎలిమెంట్ తీసుకున్నానండి. స్పాన్ ఎలిమెంట్ తీసుకుని jQuery was designed by John Rizzi in 2006 స్పాన్. ఓకే, సో స్పాన్ ఎలిమెంట్ క్లోజ్ చేశానండి, ఇలా రాశానండి. డాట్ అపెండ్ టు ఆఫ్ అని చెప్పి ఓకే, డాట్ అపెండ్ టు ఆఫ్ అని చెప్పి నేను ఏం రాశానంటే div1 రాశాను. ఓకే, నా ఎప్పుడైతే ఇలా రాశానో హియర్ స్పాన్ ఎలిమెంట్ సో మనం ఇక్కడ చిన్న చేంజ్ చేద్దాం, జస్ట్ స్మాల్ చేంజ్ ఏంటంటే మొదటి బటన్కి మనం ప్రిపెండ్ టు అని పెడదామండి, ప్రిపెండ్ టు. ఓకే, రెండో బటన్కి మనం అపెండ్ టు అని పెడదాం, ప్రిపెండ్ టు అపెండ్ టు. సో మెథడ్ మార్చానండి, జస్ట్ ఐ విల్ చేంజ్ ద మెథడ్. నౌ $ఆఫ్ స్పాన్ jQuery was designed by John Rizzi in 2006 అని రాశానండి. ఇక్కడ నేను అపెండ్ టు మెథడ్ కాదు, జస్ట్ నేను ఏం చేస్తానంటే ప్రిపెండ్ టు మెథడ్ కాల్ చేస్తున్నానండి, ప్రిపెండ్ టు. నౌ హియర్ స్పాన్ ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ టు div ఎలిమెంట్. ఓకే, ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి, ఫ్రమ్ బిగినింగ్లో యాడ్ అవుతుందండి. ఓకే, అలాగే ఇప్పుడు మనం రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఓకే నాకు అపెండ్ అవ్వాలి. సో సెకండ్ బటన్కి వచ్చేటప్పటికి మనం $ఆఫ్ #B2. ఓకే, సో #B2 అని చెప్పి నాకు చూడండి. ఇప్పుడు నేను ఏం రాస్తానో స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నా సెలెక్టర్ ఇప్పుడు ఏం రాస్తానంటే $ఆఫ్ అని చెప్పి స్పాన్. ఓకే, స్పాన్ jQuery features are so DOM, HTML, CSS manipulation. Okay, and event handling, Ajax calls. సో ఇలా జస్ట్ మ్యాటర్ రాశానండి. రాసి నేను ఈ స్పాన్ ఎలిమెంట్ని క్లోజ్ చేస్తాను, స్పాన్ ఎలిమెంట్ని. ఓకే, డాట్ అపెండ్ టు ఆఫ్ div. ఓకే, ఎప్పుడైతే ఇలా రాశానో హియర్ స్పాన్ ఎలిమెంట్
ఈజ్ యాడెడ్ టు div ఫ్రమ్ ఎండ్. సో అపెండ్ టు అన్నాం కాబట్టి ఇక్కడ రాసిన స్పాన్ ఎలిమెంట్ div ఎలిమెంట్కి ఎండ్ నుంచి యాడ్ అవుతుందండి, ఎండ్ నుంచే యాడ్ అవుతుంది. అదే ప్రిపెండ్ టు అన్నారనుకోండి బిగినింగ్ నుంచి యాడ్ అవుతుంది. ఒకసారి మనం సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. సో బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసిన వెంటనే మీకు 2 బటన్స్ వచ్చి ప్రిపెండ్ టు అపెండ్ టు. చూడండి నేను ఇప్పుడు ప్రిపెండ్ టు మీద కాల్ చేస్తున్నానండి. చూడండి ప్రిపెండ్ టు మీద కాల్ చేసిన వెంటనే ఏమొచ్చిందండి, jQuery is designed by John Reza in 2006. అంటే ఈ divకి స్పాన్ ఎలిమెంట్ బిగినింగ్ నుంచి యాడ్ అయింది. అదే ఇప్పుడు నేను అపెండ్ టు మీద క్లిక్ చేస్తున్నాను. సో అపెండ్ టు మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనం రాసిన కంటెంట్ చూడండి, jQuery ఫీచర్స్ ఆర్ DOM, HTML, CSS మ్యానిపులేషన్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్, అజాక్స్ కాల్స్. ఇది ఎక్కడి నుంచి యాడ్ అయిందండి, ఎండ్ నుంచి యాడ్ అయింది. సో అపెండ్ టు ప్రిపెండ్ టు మెథడ్స్ మీద ఇది ఎగ్జాంపుల్ అనమాట అండి. ఓకే, నౌ ఒకసారి మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఏంటంటే క్లోన్ మెథడ్ అండి. క్లోన్. సో క్లోన్ మెథడ్ మీద ఎగ్జాంపుల్ ఇప్పుడు నౌ ఎగ్జాంపుల్ ఆన్ క్లోన్ మెథడ్. సో క్లోన్ మెథడ్ మీద మనం ఎగ్జాంపుల్ రాద్దాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ ట్యాగ్లో div ఎలిమెంట్ ఉందండి. div ఎలిమెంట్కి సమ్ కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక బటన్ క్రియేట్ చేస్తానండి. జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ 1 బటన్. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి సో మీకు తెలిసిందే కదా, బటన్ ఐడి ఈక్వల్ టు B1 అని ఇద్దామండి, B1. సో బటన్ ఐడి ఈక్వల్ టు B1 అని ఇచ్చాను, బటన్ ఐడి ఈక్వల్ టు B1 అని. మనం ఇప్పుడు ఏం రాద్దాం అంటే బటన్ పేరు క్లోన్ అని చెప్పి రాద్దాం. బటన్ పేరు ఏం పెట్టామంటే క్లోన్ అని పెట్టాం. సో జస్ట్ బటన్. నా చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. నాకు బటన్ క్లిక్ చేసిన వెంటనే ఓకే కంటెంట్ రాద్దాం. సో ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలండి. సో బటన్ క్లిక్ చేయాలి కాబట్టి ఈవెంట్ రాయాలి కాబట్టి $of $b1 డాట్ క్లిక్. ఓకే, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి మనం ఏం రాద్దాం అంటే సో బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు క్లోన్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఎలా కాల్ చేస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు div ఎలిమెంట్ ఉంది ఆల్రెడీ, మనకి ఈ వెబ్ పేజ్లో div ఎలిమెంట్ ఒకటే ఉంది. ఇప్పుడు div ఎలిమెంట్ మీద నేను క్లోన్ మెథడ్ కనుక కాల్ చేస్తే డూప్లికేట్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. సో ఎలా క్రియేట్ చేస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నౌ $of ఓకే, సో $of అని చెప్పి div. సో నా సెలెక్టర్ ఎవరండి ఇక్కడ, $of div. ఓకే, div డాట్ $of div డాట్. సో మనం కాల్ చేసిన మెథడ్ ఏంటి, క్లోన్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే అపెండ్ టు ఆఫ్ అని చెప్పి ఓకే. సో అపెండ్ టు ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఆ సెలెక్టర్ ఏం రాస్తానంటే బాడీ అని రాస్తానండి, బాడీ. ఓకే, సో ఈ స్టేట్మెంట్ వల్ల ఏం జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ క్లోన్ మెథడ్ div element copy is created. div element one more copy is created and it is added to body tag. సో ఎప్పుడైతే మనం div ఎలిమెంట్ మీద క్లోన్ మెథడ్ని కాల్ చేసామో $of div డాట్ క్లోన్ అన్నామో, ఇక్కడ నా సెలెక్టర్ ఎవరంటే div మీద మనం ఏం చేసాం, ఇప్పుడు ఆ సెలెక్టర్ మీద క్లోన్ మెథడ్ని కాల్ చేసాం. సో ఎప్పుడైతే క్లోన్ మెథడ్ని కాల్ చేసావో మీకు ఒక డూప్లికేట్ div ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న div ఎలిమెంట్ లాంటిది ఇంకొక div ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. సో ఆ క్రియేట్ అయిన దాన్ని ఇప్పుడు నేను ఏం చేశానంటే బాడీకి యాడ్ చేశాను. సింపుల్ అండి. ఓకే, మీరు అవుట్పుట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు మన బ్రౌజర్లోకి రండి. సో బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో క్లోన్ అని వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లోన్ మెథడ్ మీద క్లిక్ చేయండి. చూడండి క్లోన్ మెథడ్ మీద క్లిక్ చేసినట్టు మీకు ఏం జరిగిందండి, సో పైన ఉన్న సేమ్ div ఎలిమెంట్ మీకు మళ్ళీ కింద వచ్చింది కదా. అంటే క్లోన్ ఏం చేసింది, ఆ div ఎలిమెంట్ యొక్క కాపీని క్రియేట్ చేసి దాన్ని మీకు బాడీ ట్యాగ్కి అపెండ్ చేసింది. సో అపెండ్ అంటే లాస్ట్ నుంచి యాడ్ అవుతాయండి, ఎండ్ నుంచి యాడ్ అవుతాయి.